పెళ్లిళ్లలో చేసిన పెళ్లి సందళ్ళు మామూలుగా లేవు కదా, కెవ్వు కేక పుట్టించే విధంగా ఉన్నాయి. ఇవి చూసి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. చక్కని చుక్క చేతిలో హారతి ప్లేట్ పట్టుకొని ఎంతో చక్కగా ఇలా నిలబడింది. అదేదో గోడకు పిడక కొడుతున్నట్లుగా ఇలా ముఖంపై ఇలా పూలు కొడుతుంది, ఇలా కస్తూరి తిలకం దిద్దుతుంది. మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా. ఫోటోగ్రాఫర్ ఒక మహత్తరమైన కార్యానికి తెరలేపి ఎంతో చక్కగా ఇలా ప్లానింగ్ వేసి ఇలా స్టైల్ గా దండ ఇవ్వాలని ఇలా ఒక డ్రోన్ ను రంగంలోకి దింపాడు. ఇలా దండ ఇచ్చేలోపే గాలిలో ఎగరవలసిన డ్రోన్ కాస్త ఇలా నేలపై 4 ముక్కలైపోయింది. అంతా విశ్వం నీకు. పెళ్లిళ్లలో బైక్ పై ఎంట్రీ కావడం కామన్. మరి వీళ్ళు చూడండి, రే రే ఏం చేస్తున్నారా సామి, ఇంతకీ బైక్ పైనే పెళ్లి కొడుకుతో డాన్స్ వేపిస్తున్నారు కదరా బాబు, కనీసం కళ్యాణ మండపం వరకైనా వెళ్ళనివ్వండి రా బాబు. ఏంటి మీకేనా ఫీట్లు చేయడం వచ్చు, మాకు కూడా వచ్చండో. ఎప్పుడు చెట్టులు పుట్టలకే ఢీ కొడతామా ఏంటి? అప్పుడప్పుడు ఇలా సాహసోపరితమైన సాహసాలు చేస్తూ ఉంటాము. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏంటయ్యో తెగ కష్టపడుతున్నావేంటి? తిన్నావా లేదా? ఇంకొకసారి కడుపులోకి వేసుకొని రాపో, తర్వాత ట్రై చేద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి జరుగుతుంది అన్న ఆనందంలో ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి. తాత ఏజ్ కు తాత వేసే స్టెప్ కు ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. స్టేజ్ పైన ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి. సార్ ఏజే కొద్ది దగ్గర తిరుగుతున్నారు. చెప్పులు లేకుండా అయినా నిప్పుల మీద నడుస్తారేమో గానీ రీల్స్ చేయకోకుండా మాత్రం ఉండలేరు. మరి ఈ ఆంటీ రీల్స్ చూడండి. పెళ్లి కూతురు ఎంతో ఉత్సాహంతో ఇలా ఇతనితో డాన్స్ కుమ్మేస్తుంది. మరి పెళ్లి కొడుకు పరిస్థితి చూడండి, కక్కలేక మింగలేక ఫేస్ ను ఎలా పెట్టాడో. సరిలేరు మీకెవ్వరు అనే రేంజ్ లో ఈ జోడి ఇలా డాన్స్ చేస్తుంది. రోడ్డంతా మన సొంతం, రోడ్డుపై ఎవరూ లేరు, మనమే ఉన్నామన్నట్లుగా ఇలా డాన్స్ కుమ్మేస్తూ ఉండగా కొత్త స్టెప్ ట్రై చేశారు అంతే. ఏందయ్యో ఏంది, ఏం చేస్తున్నారేంటి? మీకైనా కొంచెమైనా అర్థమవుతుందా? గుర్రంతో సహా ఇలా గాలిలో ఎత్తేశారు కదరా బాబు, కాస్త స్లిప్ అయితే గాలిలో గాలిపటాన్ని ఎగిరేసేలా ఉన్నారు కదయ్యా. హార్స్ నీది రైడింగ్ ఆడిలో ఉంది, రైడింగ్ చేయి నేను. ఏందయ్యో ఏంది, పెద్ద ఆయన ఏమైనా పందెం కోడి పోటీలకు ఏమైనా పంపిస్తున్నారా ఏంటి? ఆయన సమస్య ఏందో కనుక్కోండయ్యో. అయ్యా 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 కాసేపు ఆగండయ్యా అంటే ఆగరు కదా. కనీసం ప్యాన్ పైన కాలనివ్వండిరా దోశను, కాలేలోపే కడుపులోకి పోనిచ్చారు కదరా బాబు. అందరూ కలిసి జోడీతో డాన్స్ ను కుమ్మేస్తున్నారు. అందుకే అనమాట తాతయ్య కూడా ఇలా జోడీతో డాన్స్ ను ఇలా వేస్తున్నాడు. తాతోయ్ కాస్త స్లోగా వేయో స్టెప్, ఇంకా పెళ్లి జరగాల. ఎంత వయసైతే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లైన్. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఇలా
డాన్స్ అందరూ కలిసి వేస్తున్నారు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. పాపం భయపడిపోయి ఇలా మాస్క్ తీసేశాడు. లేడీ గెటప్ వేసుకున్నాడయ్యా. మరి ఈ డాన్స్ చూడండి, మున్సిపాలిటీ వర్కర్స్ కు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నారు. అందుకే ఇలా డాన్స్ తో దుమ్ము దులిపేస్తున్నారు. రే రే అక్కకేమైందో ఏమో కాస్త చూడండి రా బాబు, గిలగిలా కొట్టుకులాడుతుంది. ఫోటోషూట్ కోసమని ఇలా బోటు ఎక్కారు. ఫోటోగ్రాఫర్ చెప్పవలసిన స్టిల్స్ అన్ని ఇలా బోట్ మ్యాన్ చెబుతున్నాడు. చాలా చిన్న వయసులోనే లవ్ ప్రపోజ్ చేస్తున్నాడే. మరి ఈ డ్యాన్స్ వేరే లెవెల్ అనుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ను మీరే ఊహించుకోండి. నీళ్ళల్లో ఉండే ఫిష్ నేలపై వచ్చి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది కదా. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు. పెళ్లికి ఇస్తున్న పెళ్లి గిఫ్ట్ రియల్ ఫోన్ కు బదులుగా ఇలా బొమ్మ ఫోన్ పెట్టి ఇచ్చారు. వానలు వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయినా సరే పెళ్లి విందు మాత్రం కంప్లీట్ చేయాల్సిందే. అందుకే ఇలా అన్నమాట. అందరూ కలిసి సరదాగా ఇలా డాన్స్ చేస్తూ ఉండగా ఎంతో ఆనందంతో ఏరోప్లేన్ లెవెల్లో ఇలా వచ్చాడు. తొక్క మీద కాలేసి జారినట్లుగా సర్రమని ఇలా జారాడు. ఏందో ఎన్నయ్య బాధ చూడండి ఒకసారి. పెళ్లిలో ఎవరు ఇచ్చినట్లుగా లేరు. ఏదో ఇలా గాలిలో మెడలు కడుతూ ఇలా కాలం గడిపేస్తూ డప్పులు కొట్టేవారు తక్కువైనారా ఏంటక్కో. అక్క పెళ్లికి అక్కనే డప్పులు మోయించుకుంటుంది. ప్లీజ్ ప్లీజ్ నాకు డాన్స్ రాదయ్యా, నన్ను వదిలిపెట్టండి రా బాబు. ఇలా చెబుతూనే తెగ మొహమాట పడుతూనే ఇలా డాన్స్ చేస్తున్నాడు. $3 కోట్ల విలువైన ఎక్స్ప్రెషన్ ఇచ్చావురా. స్కూల్లో పిల్లలకు నేర్పించి చాలా బాగా అలవాటైపోయినట్లుగా ఉంది. అందుకే డప్పుల సౌండ్ కు కూడా ఇలాంటి స్టెప్లే వస్తున్నాయి. పెళ్లి జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ కంటే వీటి మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువనే ఉంది. కర్మరా. Thank you for watching. Please like and subscribe.